కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. అడ్డుకొండ భూమికి పట్టాలు మంజూరు చేసి నిరుపేదలకు పంచిపెట్టాలంటున్న కర్ణాకుల. జగ్గంపేట మండలం మలిసాల కె గోపాలపురం గ్రామాల మధ్యలో సర్వే నంబర్ 353లో 500 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూమిగా పిలువబడుతున్న అడ్డుకొండ భూమిని కె గోపాలపురం మలిసాల నిరుపేదలకు పంచిపెట్టాలని జగ్గంపేట తహసీల్దార్ కార్యాలయం ముందు ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతున్నాను. గత 40 సంవత్సరాలుగా అంటే 2002లోనే అంటే 1980 నుంచి దీని మీద పోరాటం జరుగుతుంది. 2002లో అయితే జాయింట్ కలెక్టర్గా డిక్లేర్ చేశారు. ఇది 1971లో వచ్చినటువంటి ల్యాండ్ సీలింగ్ చట్టం నుంచి ఈ ఏలేటోళ్ళు ఈ భూమిని మినహాయించారు. అందుకే ఇది ఖచ్చితంగా ప్రభుత్వ పారంపోకు. ఈ 2 గ్రామాల ప్రజలకి ఒక కుటుంబానికి 2 ఎకరాలు ఇవ్వచ్చని డిక్లేర్ చేశారు. డిక్లేర్ చేసిన దగ్గర నుంచి కూడా మా పోరాటాలు కొనసాగుతూ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో భూస్వాములతో రాజీ పడకుండా మేము పోరాడుతూ ఉన్నాం. అయితే ఏమైందంటే ఒక ఎంఆర్ఓ కోలాడు సూర్యారావు అన్నవాడు ఏలేటు పొజిషన్లో భూమిని రాయించి అది హైకోర్టులో స్టే తెచ్చి మమ్మల్ని జైలు పాలు చేసి వందలాది కేసులు పెట్టడానికి కారణం ఎవరంటే ఎంఆర్ఓ. అప్పుడు ప్రజలు ఆ భూమి మీద ఉన్నారు. తలకొక 50 సెంట్లు, తలకో ఎకరం, తలకో 2 ఎకరాలు చేసుకున్నారు. పొజిషన్లో ఉన్న వాళ్ళని పోలీసులతో దాడులు చేయించి పోలీసులతో నిర్బంధం పెట్టి పోలీసులు తుపాకులు కూడా ఎక్కెట్టారు ప్రజలపై. అయినా మేము 40 ఏళ్ళ నుంచి కూడా రాజీ లేని పోరాటం కొనసాగిస్తాను. ఈ మధ్యకాలంలో కూడా సిసిఎల్ఏ కోర్టు కూడా ఈ 580 ఎకరం భూమి కూడా అందులో 500 ఎకరం ప్రభుత్వ పోరంబోకని సిసిఎల్ఆర్ కోర్టు డిక్లేర్ చేసి చెప్పిన తర్వాత ఏమైందంటే వీళ్ళు మళ్ళా పరుగులు మొదలుపెట్టారు. ఈ భూస్వామ్య వర్గాలు మళ్ళా ఏదో రూపాన్ని ఆ భూమిలో ప్రస్తుతానికైతే ఈ వందలాది కుటుంబాలు 2 గ్రామాలలో భూముల మీద ఉన్నారు. అంటే ఇప్పుడు మామిడికాయలు లేవు కాదు, మామిడికాయలు కొట్టలేదు, కానీ మామిడికాయలు వచ్చే కోసుకుంటారు. భూముల మీద ఉన్నారు. ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం ఏదైతే ఉందో నీతితో నిజాయితీతో కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ సిసిఎల్ఆర్ కొట్టేశారు కాబట్టి తక్షణమే ఆ ఏలేటోళ్ళు పారిపోయారు కాబట్టి ఆ భూములు వదిలేసి మనిషికి 2 ఎకరాలు చొప్పున ఇవ్వాలనేది ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం డిమాండ్. ఎట్టి పరిస్థితుల్లో కూడా నా మీద కూడా ఈ మధ్యకాలంలో చాలా రకాల ఒత్తిళ్ళు వస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్ళను ఇంకో ఒత్తిళ్ళు ఏ ఒత్తిళ్ళు వచ్చినప్పటికీ కూడా ఆ ప్రజల భూమి చేసుకుందే ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం నిద్రపోదు. మేము ఈ భూమి వచ్చే వరకు ఖచ్చితంగా పోరాడతాం. కొత్త ప్రభుత్వం జనసేన, తెలుగుదేశం, బీజేపీ వారు ఈ పేదలు చేసినటువంటి పోరాటాల కింద స్పందించి ఆ భూములు పేదలకు వచ్చేటట్టు వాళ్ళు కూడా కృషి చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.